ఈరోజు ఏదో ఈ పార్టీ ఏదో ఇంకా అయిపోయింది, దరిద్రమైన పార్టీ అని ఆ రోజు వైఎస్ఆర్ కుటుంబం పెట్టిన భిక్ష రాజకీయ భిక్ష మీకు. ఈరోజు అలాంటి కుటుంబాన్ని దరిద్రమైన పార్టీ, దరిద్రుడని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు. ఇంకా పార్టీకి పుట్టగతులు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు విశ్వాసం కోల్పోయినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల 7 నెలల్లోనే ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉంది. ప్రజలకు కూడా నమ్మకం పోయింది. కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మళ్ళీ 7 నెలల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినారు. ప్రతిసారి మీరేదో గుర్తింపు వస్తుంది, జగన్ను తిడితే గుర్తింపు వస్తుందనే ఆలోచనతో ఏదో మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక్కసారి చూస్తే నువ్వు ఏ పార్టీలో వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పోయినావు, తెలుగుదేశం అధికారం పోతే బీజేపీకి పోయినావు. ఎప్పుడు కూడా అధికారం లేకపోతే ఒక్క క్షణం కూడా నిలవలేనటువంటి ఆదినారాయణ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదని నేను మనవి చేస్తూ ఉన్నా. నేను ఒకటే మనవి చేస్తున్నా ఆదినారాయణ రెడ్డికి, మీకేదైనా ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కాదు. నీకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇదేదో అయిపోయిందని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని మాట్లాడితే నీకు గుర్తింపు వస్తుందని. ఈసారి మాట్లాడే ముందు గుర్తుపెట్టుకోమంటున్నా, నీకు వైఎస్ఆర్సీపీ పోయింది ఇంకేమీ లేదనే పరిస్థితిలో ఉత్తమ మాటలు కాదు. ధైర్యం ఉంటే రాజీనామా చేసి రమ్మని చెప్తా ఉన్నా. ఉత్తమ మాటలు మాట్లాడొద్దు. మీకు ధైర్యం ఉండే వైఎస్ఆర్ పార్టీ ఇంకేమీ లేదు అనుకుని నువ్వు నిజంగా ఒప్పుకున్న వాడివైతే, నిజాయితీపరుడు అయితే నువ్వు చేస్తావని నమ్మకం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గెలిచి తెలుగుదేశంలో చేరి ఆ సింబల్ మీద మంత్రి పదవి తీసుకొని విలువలేని రాజకీయ నాయకులు చేసినటువంటి రాజకీయాలు చేసిన నువ్వు రాజీనామా చేస్తారని నమ్మకం నాకైతే ఏం లేదు. కానీ నువ్వు మళ్ళీ మాట్లాడేటప్పుడు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అయిపోయిందని నువ్వు నిజంగా నమ్మినావంటే రాజీనామా చేసి ధైర్యంగా ముందుకురా. 2, దరిద్రమైన పరిపాలన అంటే ఏంటి? ఈరోజు క్లబ్బులు పెట్టి నెలకు 2 లక్షల రూపాయలు మేజులు వసూలు చేయడం మంచి పరిపాలన? మట్టి ఇసుక దందాలు చేయడం మంచి పరిపాలన? ఏ వ్యాపారాలు చేసినా ఆర్టీపీపీలు కానీ ఫ్లైయాస్లు ఎవడు వ్యాపారం చేసినా కమిషన్లు వసూలు చేసేయడం మంచి పరిపాలన? ఇది దరిద్రమైన పరిపాలన. ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వంలో డైనోసార్లు తయారైనారు చాలామంది. వాళ్ళు ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. ఇలాంటి ఎమ్మెల్యేల మీదతో చాలా వరకు కూడా ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయినారు.